ఆదివారం ఆరాధన కార్యక్రమానికి కూడి వచ్చిన దైవజనులకును ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములు వందనాలు తెలియచేస్తున్నానండి. ప్రియులరా, మరి చాలా కాలం తర్వాత మరలా మీ మధ్యకు వచ్చాను. అందును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రియులరా, మరి ఆలస్యం చేయక కొన్ని మాటలను మీకు అందించాలి అనుకుంటున్నాను. మొదటిగా రోమాపత్రిక 11వ అధ్యాయం. రోమాపత్రిక 11వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చూడండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు. పిల్లరా, ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు అని ప్రశ్న వేస్తున్నాడు. క్వశ్చన్ మార్క్. ప్రశ్నిస్తున్నాడు అని అంటే ప్రభువు మనస్సు తెలుసుకున్న వారనా, తెలుసుకుని వారనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో భార్య అప్పుడప్పుడు మాట్లాడుతూ, ఈ ఇంట్లో నా మనస్సు తెలుసుకున్న వారెవరు అని ప్రశ్న వేస్తుంది భర్తతో కానీ కుటుంబ సభ్యులతో కానీ. అంటే దాని అర్థం ఏంటి? కుటుంబ సభ్యులు కానీ భర్త కానీ తన మనస్సు తెలుసుకున్నారనా, తెలుసుకోలేదనా? నా మనసు తెలుసుకున్న వారెవరు ఇంట్లో అని ప్రశ్నిస్తుంది అని అంటే కుటుంబ సభ్యులు కానీ భర్త కానీ ఎవరు కూడా తన మనస్సును తెలుసుకోలేదని దాని అర్థం. అలానే ఇక్కడ ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు అని ప్రశ్న వేస్తున్నారు అని అంటే ప్రభువు మనసు తెలుసుకున్నారనా, తెలుసుకోలేదనా? తెలుసుకోలేదని. ప్రభువు మనస్సు తెలుసుకోవాలి. ఈరోజు ఒక భర్త తన భార్య మనసును తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక భార్య తన భర్త మనసును తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అలానే పిల్లలు తల్లిదండ్రుల మనసు తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకుని, వారి మనసు తెలుసుకుని, వారికి నచ్చింది ఇవ్వాలి అని ఆరాటపడుతూ ఉంటారు. ఇలా ఒక మనిషి మరొక మనిషి గురించి ఆలోచిస్తున్నాడు. మరొక మనిషి మనసు తెలుసుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే మనందరికీ ఈ జీవితాన్ని ఇచ్చిన కన్న తండ్రి అయిన దేవుని మనసు తెలుసుకోవాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు? తండ్రి మనసు తెలుసుకోవాలని, మనము తండ్రి మనసు తెలుసుకోవాలనే తండ్రి మనసు, తండ్రి ఆలోచన, తండ్రి కోరిక, తండ్రి అభిష్టం. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ఒకవేళ ఆయన తడువులాడి మనము కనుగొందుమేమోనని ఆయన కోరిక ఏంటండి, ఆయన ఎదురు చూస్తున్నాడట. తన మనసు తెలుసుకోవాలని. ఈరోజు వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులు నా మనసు నా పిల్లలు తెలుసుకోవాలని పరితాపం చెందుతూ ఉంటారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఏమండి, నా మనసు తెలుసుకోవడం లేదండి, నా పిల్లలు నా మనసు తెలుసుకోవడం లేదు. వృద్ధాప్యమందున్న మన తల్లిదండ్రులే వారి మనస్సు మనం తెలుసుకోవడం లేదని బాధపడుతున్నప్పుడు, మరి కన్న తండ్రి అయిన దేవుని మనస్సు మనం తెలుసుకోకపోతే, ఆయన గురించి ఆలోచించకపోతే, ఆయన మనసు ఏంటో మనం తెలుసుకోకపోతే, పరమ తండ్రి అయిన ఆ కన్న తండ్రి మనసు ఇంకెంత పరితాపం చెందుతుంది, ఇంకెంత ఆవేదన చెందుతుంది, ఇంకెంత బాధపడిపోతుంటాడు. ప్రతి ఒక్కరు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఆ తండ్రి మనసు తెలుసుకోవాలి అనేదే ఆ తండ్రి యొక్క కోరిక, అభిష్టం. పిల్లరా, తండ్రి మనస్సును తెలుసుకోవాలి. ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు? ఇంతకీ ప్రభువు మనసేంటి? ప్రభువు మనసేంటి? 66 పుస్తకాలుగా బైబిల్ని, మహాజ్ఞాన గ్రంథాన్ని మన చేతికిచ్చాడు. కారణం ఇదంతా ఆయన మనస్సు. ఒకప్పుడు ఇశ్రాయేలీయులకు నేర్పించాలనుకున్నాడు. నా మనసు మీరు తెలుసుకోవాలి నాయనా, నా మనసు మీరు తెలుసుకోవాలి అని తన మనసేంటో ఆజ్ఞల రూపంలో
ధర్మశాస్త్ర రూపంలో ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. తన మనసిచ్చాడు. ఇస్తూ తన మనసంతా చెప్పేశాడండి. తన మనసంతా చెప్తున్నాడు. ఇశ్రాయేలీలకి తన మనస్సులో ఉన్న మాటలు చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడు? ఒకసారి నిర్గమాకాండానికి రండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం మొదటి నుంచి చూడండి ప్రియులారా. నిర్గమాకాండము 20వ అధ్యాయం మొదటి నుంచి. ఆనాడు ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్ర రూపంలో తన మనస్సు చెబుతున్నాడు దేవుడు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకు రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశమందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల యందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగీల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. ఏమండి? నీ దేవుడు ఏమంటున్నాడు? రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇలా ఆజ్ఞలన్నీ చెప్పుకుంటూ కిందకు వెళ్ళేసరికి 14వ వచనం ఏమండి? ఆజ్ఞలన్నీ చెబుతున్నాడు. ఇదిగో మీరు ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెబుతూ వారు ఉండవలసిన విధి విధానాలలో దేవుడిచ్చిన కొన్ని ఆజ్ఞలు ఏంటంటే, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధపు సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. ఇలా 10 ఆజ్ఞలు వారికి ఇచ్చారండి. కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు అనేవి కన్న తండ్రి అయిన దేవుని మనస్సు, ఆయన మనస్సులో ఉన్న మాటలని ఆజ్ఞలుగా ధర్మశాస్త్రముగా ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చెయ్యాలి? కన్న తండ్రి అయిన దేవుని మనస్సు తెలుసుకోవాలి. కన్న తండ్రి అయిన దేవుని మనస్సు తెలుసుకోవడం అంటే తన మనస్సులో ఉన్న ఈ ఆజ్ఞలన్నీ పాటించాలి. ఇందాక ఒక మాట మనకు గుర్తు చేశారు మన ఆత్మీయ తండ్రి గారు. ఒకడు బలులు అర్పించుట కంటే నా మాట గైకొనుట శ్రేష్టం అంటున్నాడు. బలులు అర్పించడం కాదు, నీవర్పించే అర్పణలు కాదు ఆయనకు ముఖ్యం. నీవర్పించే అర్పణలు అవి సెకండరీ, అవి పక్కన పెడితే ప్రారంభంగా అసలు దేవునికి కావలసింది ఏంటి అని అంటే మన మనస్సు ఆయన మనస్సును తెలుసుకోవాలని మన మనసు ఏం చేయాలి? ఆయన మనస్సును వెతకడానికి ప్రయత్నం చేయాలి. దేవుని మనసు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన మనసే ఇదిగో ధర్మశాస్త్రంగా వారికి ఆజ్ఞలుగా ఇచ్చాడు. అందులో ఒక ఆజ్ఞ ఏంటి? వ్యభిచరింపకూడదు అంటే వ్యభిచరింపకూడదు, దాట్స్ ఆల్. కానీ ఇశ్రాయేలీలు ఏం చేశారు అని అంటే, ఏమంటే సంఖ్యాకాండానికి వెళ్ళిపోండి ఒకసారి. సంఖ్యాకాండం తండ్రి అయిన దేవుని మనసు వారికి తెలియచేశాడు. అంతకంటే ముందుగా యెహోషువ గ్రంథం, ఏమండి యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకుని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక అంటున్నాడు. చాలండి, ఏమంటున్నాడు? మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు అని అంటున్నాడు. మోషే ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞలైతే మీకు ఇచ్చానో ఈ ఆజ్ఞలన్నీ మీరు ఏం చేయాలి అని అంటే అనుసరించాలి.
ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకుని ఎడముకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక అని అంటున్నాడు. నా మనసంతా, నా మనసు చెప్పాను ధర్మశాస్త్ర రూపంలో ఇశ్రాయేలీలుగా మీకు నా మనసేంటో చెప్పాను. మీ విషయంలో నా మనసేంటో చెప్పాను. మీరు నా మనస్సును తెలుసుకోవాలి. నేను మీకు ఇచ్చిన ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ఈ ఆజ్ఞలన్నీ మీరేం చేయాలి అని అంటే అనుసరించాలి అంటున్నాడు. అనుసరించాలి, పాటించాలి. ఈ ఆజ్ఞల నుంచి కుడికి కానీ ఎడమకు కానీ మీరు తొలగిపోవద్దు. అంటే నేనేం చెప్పానో అదే మీరు చేయాలి. దట్స్ ఆల్. ఇక ఎడమకు కానీ కుడికి కానీ వెళ్ళొద్దంటే నేనేం చెప్పానో అది మాత్రమే మీరు పాటించండి. ఇది కన్న తండ్రి అయిన దేవుని మనసు ఇశ్రాయేలీల విషయంలో. ఆయన మనసు ఒకవేళ ఇశ్రాయేలీలు తెలుసుకుని ఉంటే ఇశ్రాయేలీలు వారి జీవితాన్ని ఎలా కొనసాగించేవారు? ఈ ఆజ్ఞలను అనుసరించేవారిగా, ఈ ఆజ్ఞల నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ఏమండి దేవుడు చెప్పిన ఆజ్ఞానుసారంగా వారి జీవితాలను కొనసాగించి ఉండేవారు. ఇశ్రాయేలీలు దేవుని మనసు తెలుసుకున్నారా? ఒకప్పుడు ఏమంటే ప్రారంభంలో తొలి మానవుడైన ఆదాము, హవ్వ, ఆది తల్లిదండ్రులు వీరు దేవుని మనసు తెలుసుకున్నారంటే ప్రియులారా, వీరు కూడా దేవుని ఆజ్ఞను నిరాకరించినట్లుగానే మనకు కనబడుతుంది. ఒకే ఒక్క ఆజ్ఞ వారికి ఇచ్చింది. ఆ ఆజ్ఞనే వారు మీరినట్టుగా కనబడుతుంది. ఆ తరువాత ఏమండి ఇశ్రాయేలుని ప్రత్యేక జనాంగంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుని నా విధి విధానాలు ఏంటో మీకు నేర్పించాలి, మీరు ఎలా ఉండాలో ఇదిగో నేను మీకు ఒక గైడెన్స్ ఇస్తున్నాను, ప్రాపర్ గైడెన్స్. ఈ గైడెన్స్ ప్రకారంగా మీరు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా నేను ఏం చెప్పానో అది తూచా తప్పకుండా మీరు పాటించండి అని ఇశ్రాయేలీల విషయంలో తన మనసును దేవుడు ధర్మశాస్త్ర రూపంలో చాటుకున్నాడు. పోనీ ఈ ఇశ్రాయేలీలైన దేవుని మనసు తెలుసుకున్నారా? ఈ ఇశ్రాయేలీలైన దేవుని మనస్సును తెలుసుకున్నారా అని అంటే లేదనే చెప్పొచ్చండి. ఎందుకంటే ఇశ్రాయేలీల విషయంలో దేవుడు ఎంత బాధపడిపోయాడో మేము పాత నిబంధన అంతా చదువుతున్నప్పుడు మనకు అక్కడక్కడ మనకి కొన్ని వచనాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. వీరి విషయంలో దేవుడు ఎంత బాధపడ్డాడా అనిపిస్తుంది. ఏమండి వారి దేవుని మనసు ఏంటంటే నా ఆజ్ఞలను మీరు తూచా తప్పకుండా పాటించండి. ఆ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే వ్యభిచరింపకూడదు. ఏం చేయకూడదు? వ్యభిచరింపకూడదు. కానీ ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారో ఒకసారి ఏమండి సంఖ్యాకాండం 25వ అధ్యాయానికి రండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి ప్రియులరా. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి వచనం నుంచి, ఇశ్రాయేలీలు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఎవరితో వ్యభిచారం చేస్తున్నారట? అసలు వ్యభిచారమే చేయొద్దన్నాడు దేవుడు వీరిని. కానీ వీళ్ళేం చేస్తున్నారు? షిత్తీములో దిగియుండగా ఈ ఇశ్రాయేలీల ప్రజలు మోయాబురాండ్ర స్త్రీతో మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. మోయాబీలంటే అన్యులు, అన్య జనాంగం. ఆ అన్య జనాంగంతో వీళ్ళు ఏం చేస్తున్నారు? వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు, రెండవ వచనం, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. కన్న తండ్రి అయిన దేవుని మనసు ధర్మశాస్త్ర రూపంలో ఇశ్రాయేలీలకు ఆజ్ఞలుగా ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞలలో కొన్ని ఆజ్ఞలు ఏంటంటే మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, వేరొక దేవునికి నువ్వు నమస్కరింపకూడదు. అదే కదా అన్నట్టు ఇందాక, వాటికి సాగిలపడకూడదు, వాటికి నీవు నమస్కరింపకూడదు. అలానే మరొక ఆజ్ఞ ఏంటి?
వ్యభిచరింపకూడదు. ఈ 2 ఆజ్ఞలను ఇశ్రాయేలు ఏం చేసేశారు? విస్మరించేశారు. ఈ ఆజ్ఞలను మీరారు. ఈ ఆజ్ఞలను మీరి ఏమండి షిత్తీములో దిగి ఉన్నప్పుడు మోయాబు రాండ్ర స్త్రీలతో వ్యభిచారం చేశారు. వ్యభిచారం చేయడమే కాకుండా వ్యభిచారం చేస్తున్న ఆ స్త్రీలు వీళ్ళని వాళ్ళ దేవతలకు బలులు అర్పించేటప్పుడు పిలుస్తున్నప్పుడు వీళ్ళు కూడా వెళ్ళట ఆ దేవతలకు ఏం చేశారు? నమస్కరించారు. బయల్పుయేరుతో కలుసుకొనినందున యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. ఏమండి, వ్యభిచారం చేసిన ఇశ్రాయేలీలు బాగానే ఉన్నారు. వ్యభిచారం చేసిన ఇశ్రాయేలీలు బాగానే ఉన్నారు. వ్యభిచరింపవద్దని ఆజ్ఞ చెప్పిన దేవుడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు మధ్యలో చిక్కెవరికి వచ్చిందంటే మోషే గారికి వచ్చింది. ఏమంటున్నాడు చూడండి, అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకుని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. తప్పు చేసింది ఎవరండి? తప్పు చేసింది ఎవరు? తప్పు చేసింది ఇశ్రాయేలీల ప్రజలు. వారిని ఉరి తీయమంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ మోషేకి ఒక పెద్ద టాస్క్ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు పెద్ద టాస్క్ ఇది. ప్రజల అధిపతులనందరినీ తోడుకొని పోయి యెహోవా సన్నిధిలోట సూర్యునికి ఎదురుగా ఉరి తీయమంటున్నాడు. తప్పు చేసింది ప్రజలైతే అధిపతులను ఎందుకు ఉరి తీయమంటున్నాడు? ఏమండి, అసలు ఈ అధిపతులు ఎవరు? ఏమండి, మోషే గారికి ఇశ్రాయేలీల జనాంగానికి నాయకత్వం వహించినప్పుడు వీళ్ళందరి సమస్యలు తీర్చడానికి మోషే గారికి చాలా చాలా కష్టతరమైన పనిగా మారిపోయింది. అది కష్టతరమైన పనిగా మారిపోయినప్పుడు మోషే మామగారు ఒక సలహా ఇస్తాడు మోషే గారికి. ఏంటి ఆ సలహా అంటే 1000 మందికి ఒక అధిపతిని, ఇలా. ఒకసారి ఆ రెఫరెన్స్ ఎక్కడ ఉందో చూడండి. ఇదే సంఖ్యాకాండంలో అనుకుంటాను. ఏమండి, ఏమండి ఇక్కడ తర్వాత చూడండి, లేవియాకాండం కానీ సంఖ్యాకాండంలో కానీ ఆ రెఫరెన్స్ ఉంటుంది. కొంతమంది ప్రజలపైన ఒక అధిపతిని నియమించమంటాడు. ఆ అధిపతి తన వశంలో ఉన్న ప్రజలందరికీ ఏం చేయాలి? సమస్యలు పరిష్కరించాలి, న్యాయం తీర్చాలి. ఒకవేళ ఆ అధిపతికి వల్లగాని పక్షాన అప్పుడు మోషే గారి దగ్గరికి రావాలి. ఇలా ఒక సిస్టాన్ని ఏర్పాటు చేయమంటాడు. ఈ సలహా బాగుంది, చాలా బాగుందని చెప్పి మోషే గారు కూడా ఏం చేస్తారంటే ఈ సలహాను పాటించి కొంతమంది ప్రజల మీద ఒక న్యాయాధిపతిని అలా నియమిస్తాడనమాట. అధిపతిని క్షమించండి, కొంతమంది ప్రజల మీద ఒక అధిపతిని నియమిస్తాడు. అలా అధిపతులను నియమించారు. ఆ అధిపతులు ఇప్పుడు వారి వశములో ఉన్న ఈ ప్రజలు తప్పు చేస్తే ఆ అధిపతులను ఎందుకు ఉరి తీయమంటున్నాడు దేవుడు ఇక్కడ. ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది మోషే గారికి. మిమ్మల్ని అందరినీ నేను ఉరి తీయాలి, మీరు అందరూ యెహోవా సన్నిధికి రండి అంటే వస్తారా? రారు. మరి ఎలా? ఏం చెయ్యాలి? అసలు తప్పు చేసింది ప్రజలైతే అధిపతులను ఎందుకు ఉరి తీయమంటున్నాడు దేవుడు? ఏమండి, కిందకి చదువుకుంటూ వెళ్ళండి. ఇదే సంఖ్యాకాండం 25వ అధ్యాయం. ఏమండి, 4వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకుని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పుయేరుతో కలుసుకొనిన తన వశములోని వారిని చంపవలెను. ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటి మోషేకి? ప్రజల అధిపతులను ఉరి తీయమన్నాడు. కానీ మోషే గారు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు మీ వశమునున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల్లో ఎవరెవరైతే ఆ బయల్పుయేరుతో కలుసుకున్నారో వారిని మీరే చంపేయండి అని అన్నాడు. తర్వాత
అంటే 5వ వచనం, కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతి వాడును బయలు పేరుతో కలుసుకుని తన వశములోని వారిని చంపవాలని చెప్పాను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిథ్యాను స్త్రీని తోడుకుని వచ్చెను. ఏమండి, ఇక్కడ సందర్భం ఏంటంటే, వీళ్ళంతా బయలు పేరుతో కలుసుకున్నారు. మోయాబుయుల స్త్రీలతో వ్యభిచారం చేశారు కనుక, వీళ్ళు తప్పు చేశారు, నా సన్నిధిని చెడిపోయారు కనుక, మోషే నువ్వేం చేస్తావంటే ఈ ప్రజల అధిపతులందరినీ పిలిచి యెహోవా సన్నిధిన ఇదిగో సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయమంటాడు. ఇక మోషే గారు వెంటనే ఏం చేస్తాడంటే ప్రజల అధిపతులందరినీ పిలిపించి వారికి మరొక సలహా ఇస్తాడు. అదేంటంటే, ఇదిగో మీ వశములో ఎంతమంది అయితే ప్రజలైతే ఉన్నారో ఆ ప్రజలలో ఎవరెవరైతే మోయాబురాండ్ర స్త్రీతో వ్యభిచారం చేసి ఆ దేవతలకు నమస్కరించి వాటికి సాగిలపడి ఆ బయల్పు ఏరుతో కలుసుకున్నారో వాళ్ళందరినీ మీరే సంహరించేసేయండి, మీరే చంపేయండి అన్నాడు. మీరే చంపేయండి అన్నప్పుడు 6వ వచనం, ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజం. మోషే కన్నుల ఎదుట ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద అంటున్నాడు. చూడండి, దేవుని సన్నిధి గడపపై పడిపోయి ఏడుస్తున్నారట. అంత కష్టమేమొచ్చింది? ఈ బయల్పు ఏరుతో కలుసుకున్న వారందరినీ అధిపతులు ఏం చేసేశారు? చంపేశారు. ఒకళ్ళ, ఇద్దరా? ఒక గ్రామంలో ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అయ్యో పాపం అనుకుంటాం. అదే గ్రామంలో ఒక 4 కుటుంబాలలో 4 వ్యక్తులు చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకొంచెం బాధాకరమైన సంగతి. అలాంటిది బయల్పు ఏరుతో కలుసుకున్న ప్రతి వాడిని చంపేశారు అని అంటే అధిపతులు, అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఇంటిలో ఏముంది? రోదన, ఏడ్పు, బాధపడిపోతున్నారట. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది చెప్పండి? ఒకడు చనిపోతే అయ్యో అంటాం. ఒక 4 కుటుంబాల్లో ఒకేసారి 4 వ్యక్తులు చనిపోతే అయ్యో పాపం అంటాం. అలాంటిది గుట్టలుగా శవాలు పడిపోయాయి మోషే కన్నుల ఎదుట ఇశ్రాయేలీల సర్వ సమాజములో. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ టైంలో వ్యభిచారం చేయాలనే థాట్ ఎవరికైనా వస్తుందండి? అసలు ఎవరికైనా వస్తుందా థాట్? కానీ ఈడెంత దరిద్రుడు చూడండి. ఇక్కడ 6వ వచనం, మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిథ్యాను స్త్రీని తోడుకుని వచ్చెను. యాజకుడైన అహరోను మనువడును ఎలియాజరు కుమారుడనైన ఫినెహాసు అది చూసి సమాజము నుండి లేచి ఈటెను చేతబట్టుకుని పడక చోటుకి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడి చేశాడట. ఏమండి, ఎక్కువ శవాలన్నీ ఆ ఇశ్రాయేలీయుల సర్వ సమాజంలో గుట్టలుగా పడిపోయి ప్రతి కుటుంబంలో ఒక్కొక్క మనిషి చనిపోయి ఏడుస్తూ ఆ శవాల దగ్గర అందరూ ఇశ్రాయేలీయుల సర్వ సమాజం ఏడుస్తూ ఉంటే, అటువంటి ఆ సిచ్యువేషన్లో ఆ తరుణంలో వీడికి వ్యభిచారం చేయాలని థాట్ ఎలా వచ్చింది? ఆ థాట్ వచ్చి ఆ సిచ్యువేషన్లో కూడా ఏం చేస్తున్నాడు వీడు? ఒక మిథ్యాను స్త్రీని తోడుకొని వచ్చి తన సహోదరులు ఎదుట మిథ్యాను స్త్రీని తోడుకొని వచ్చాడట. ఇక వెంటనే ఫినెహాసు లేచాడు, ఈట చేతబట్టుకున్నాడు. వారి పడక చోటుకు వెళ్ళి ఆ ఈటతో ఒక్కసారిగా పొడి చేస్తే ఆ ఈట వాళ్ళిద్దరి కడుపులో గుండా దూచుకుని వెళ్ళిపోయిందట. బహుశా ఒకవేళ నేలలో చొచ్చుకుని పోయిందేమో. ఆ సిచ్యువేషన్లో వ్యభిచారం చేయాలని థాట్ వీడికి వచ్చిందంటే ఇశ్రాయేలీల సర్వ సమాజంలో ఎంత పాపం చోటు చేసుకుంది. వాళ్ళ మనసులు ఎంతగా చెడిపోయాయి. దేవుని మనసును తెలుసుకోకుండా యెహోవా సన్నిధిన వారు ఎంత పాడైపోయారు అనడానికి
ఇదొకటి మనకి ఏమండి ఆధారంగా మనకు కనబడుతుంది. ఓకే, చదవండి. ఆ తర్వాత 7వ వచనం. యాజకుడైన అహరోను మనవడను ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూసి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటుకి ఆ ఇశ్రాయేలును వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీలో నుండి తెగులు నిలిచిపోయేను. అప్పటి వరకు తెగులుంది. ఎప్పుడైతే ఫినెహాసు వీళ్ళిద్దరిని చంపేశాడో అప్పుడు ఆ తెగులు వారి సమాజం మధ్యలో నుండి నిలిచిపోయిందట, ఆగిపోయిందట. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞిచ్చెను, యాజకుడైన అహరోను మనువడను ఎలియాజరు కుమారుడనైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని, తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్ళించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీలను నశింపజేయలేదు. కాబట్టి అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. పిల్లరా, చూసారా ఫినెహాసు గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, వారి మధ్య నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్ళించెను గనుక నేను ఓర్వలేకయుండి ఇశ్రాయేలీలను నశింపజేయలేదు. అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై. ఎందుకు పొడిచాడు? కావాలని దురుద్దేశంతో పొడిచినవాడు కాదండి. తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి పొడిచాడు. ఏమండి, ఇశ్రాయేలీల సర్వ సమాజం వ్యభిచార కోపంలో దిగిపోయినప్పుడు ఏమండి వారి మధ్య మచ్చలేనివాడిగా ఫినెహాసు మనకు కనబడుతున్నాడు. ప్రభు మనసు ఎరిగిన వాడిగా మనకు కనబడుతున్నాడు. అందుకే ప్రభు మనసు ఎరిగినవాడు కనుక ఫినెహాసు గురించి కీర్తనల గ్రంథంలో కూడా రాయిస్తాడండి. చివరిగా మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం ఏమండి 29వ వచనం. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 29వ వచనం. వారు ఇశ్రాయేలీలు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. ప్రభువు మనసు తెలుసుకున్నవాడు గనుక, ప్రభువు మనసు ఎరిగినవాడు గనుక, ఇశ్రాయేలీల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు కనుక మరలా తిరిగి ఏమండి కీర్తన గ్రంథంలో తను గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఆ ఫినెహాసును గుర్తు చేస్తూ ఏమంటున్నాడు, నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. అది అతనికి నీతి. చరిత్రలో నిలిచిపోయాడు. చరిత్రలో నిలిచిపోవడానికి ఫినెహాసు కారణం ఏంటి? ప్రభువు మనసు తెలుసుకున్నాడు. ఒక దావీదు ప్రభువు మనసు తెలుసుకున్నాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని వారితో చెప్పగా. ఎవడు? దావీదు ప్రభువు మనసు తెలుసుకున్నాడు, చరిత్రలో నిలిచిపోయాడు. ఫినెహాసు ప్రభువు మనసు తెలుసుకున్నాడు, చరిత్రలో నిలిచిపోయాడు. అబ్రహాము ప్రభువు మనసు తెలుసుకున్నాడు, విశ్వాసులకు తండ్రిగా నిలిచిపోయాడు. ఏమంటే ఇంకొక రెఫరెన్స్ చూపించి ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకుని
కల్దీయుల ఊరను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూషీయులు, గిర్గాషీయులు అని వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. అబ్రహాం ఎలాంటి మనసు కలిగినవాడట? నమ్మకమైన మనసు కలిగినవాడట. అబ్రహాము నమ్మకమైన మనసు కలిగినవాడు, ప్రభువు మనసు ఎరిగినవాడు, విశ్వాసులకు ఈరోజు తండ్రిగా పిలువబడుతున్నాడు. దావీదు దేవుని ఇష్టానుసారమైన మనుష్యుడు, దేవుని మనస్సు తెలుసుకున్నవాడు, ఈరోజు చరిత్రలో నిలిచిపోయాడు. ఫినెహాసు దేవుని మనసు తెలుసుకున్నాడు, ఈరోజు చరిత్రలో ప్రతి తరములో నిత్యము తరములన్నిట ఆయనకు అది నీతిగా ఎంచబడింది, చరిత్రలో నిలిచిపోయాడు. ఏమండి, ఇలా భక్తులందరినీ చూడండి. ఒక ఫినెహాసు యెహోవా ఓర్వలేని దానిని ఇశ్రాయేలు సర్వ సమాజంలో తాను ఓర్వలేకపోయాడు. ప్రియులారా, ఇక్కడ ఓర్వలేకపోవడం అనగానే మరలా సందర్భానుసారంగా అర్థం మారిపోతుంది. ఇక్కడ దేవుని పక్షాన తప్పు చేస్తే ఓర్వలేనితనం, అది ఇక్కడ మాట్లాడుతుంది. కానీ దేవుని పక్షమున మంచి చేసేవారిపై కూడా ఓర్వలేని వారు ఓర్వలేని తనం కలిగి ఉంటారు. అది 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 ఆ ఓర్వలేని తనం వేరు. దాని విషపు చూపు, చెడ్డ కండ్లు, ఏమండి, ఇలా అసూయ, మత్సరం, ఇవన్నీ దాదాపుగా ఒకే అర్థాన్ని, ఒకే భావాన్ని చెవిగా మనకు కనబడుతుంటాయి. ఆ ఓర్వలేని తనం వేరు. ఆ ఓర్వలేని తనం గురించి మాట్లాడలేదు దేవుడు ఇక్కడ. దేవుని పక్షాన తప్పు జరుగుతున్నప్పుడు ప్రియులారా, దేవుని పక్షాన నిలబడి జరుగుతున్న తప్పును చూసి ఓర్వలేనితనం ఉందే, ఈ ఓర్వలేనితనం దేవునికి ఇష్టమైనది, అది ఆజ్ఞానుసారమైనదై ఉండాలి. అలా కాకుండా మంచి చేస్తున్నప్పుడు జరుగుతున్న మంచిని చూసి ఓర్వలేనితనం, ఆ ఓర్వలేనితనం ఈ ఓర్వలేనితనం ఒకటి కాదు, అది వేరు. ప్రియులారా, కనుక మనం కూడా ఎలా ఉండాలంటే దేవుని విషయంలో ఫినెహాసు ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు, ఈరోజు చరిత్రలో నిలిచిపోయాడు. మనం కూడా దేవుని పని విషయంలో ఆసక్తి కలిగి దేవుని కొరకు మన జీవితాలను త్యాగం చేసి దేవుని కొరకు మనం బ్రతికితే, దేవుని గురించి ఆలోచిస్తే, దేవుని కార్యమును శ్రద్ధ కలిగి చేస్తే, యెహోవా కార్యమును అశ్రద్ధ చేయకుండా శ్రద్ధ కలిగి నువ్వు చేస్తే చరిత్రలో మిగిలిపోతావో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుని మనసులో నిలిచిపోతావు. దేవుని మనస్సులో నిలిచిపోతే మరణించిన మరుక్షణం పరలోకంలో మనకి చోటు ఉంటుంది. కనుక ప్రభు మనసు తెలుసుకొని ఆయన కోసం బ్రతకాలి అని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవ తండ్రి, మరి కొద్ది నిమిషాలు మీ మాటలు మీ పిల్లలకు అందించాను. విన్న వాక్యం తండ్రి వ్యర్థంగా పోక, విన్న వాక్య ప్రకారంగా తండ్రి మీ పిల్లలు బ్రతికి తండ్రి మరి మా ప్రవర్తనలను, మా బ్రతుకులను సరిచేసుకుంటూ తండ్రి మరి మీ పనిలో మరణం వరకు నమ్మకంగా తండ్రి ఉన్నతంగా బ్రతుకున్నట్లు తండ్రి మరి మా ఎడల మీ దయను మీ కృపను చూపించి తండ్రి మరి విలువైన మీ మాటలతో మా మనస్సులను ప్రతిక్షణం ప్రేరేపిస్తూ ఉండండి తండ్రి. విలువైన మీ మాటలను మీ సేవకుల నోట మాకు తెలియచేయండి. విన్న వాక్యం తండ్రి, వినబడుతున్న మాటలు తండ్రి, చెబుతున్నవారు చిన్న పెద్ద అని భావించక విన్న వాక్య ప్రకారంగా తండ్రి మా మనసులను సరిచేసుకుంటూ తండ్రి మరి మా జీవితాలను మా ప్రవర్తనలను సరిచేసుకుంటూ తండ్రి మీ పనిలో ఉన్నతంగా బ్రతుకున్నట్లు తండ్రి నూతన హృదయాన్ని తండ్రి సమయోచితమైన జ్ఞానమును మరి సానుకూలమైన మనస్సును మాకు ప్రసాదించమని వేడుకుంటూ తండ్రి మరి సంఘము ద్వారా జరగవలసిన ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాలు తండ్రి కళ్ళ ముందున్నాయి తండ్రి. వాటన్నిటినీ తండ్రి మేము గుర్తించి మరి పనులను తండ్రి మీరు మాకు ఇచ్చిన ఆయుష్కాలంలో తండ్రి మా ఆయుష్కాలం ముగిసే లోపు తండ్రి మరి మీ కొరకు ఏ ఏ కార్యాలు చేపట్టాలి, పూనుకోవాలి అని మేము అనుకుంటున్నాము తండ్రి. అవన్నీ పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని, శక్తిని మాకివ్వండి తండ్రి. మీ చిత్తమైతే
మరి ప్రస్తుత కాలంలో తండ్రి మా అవసరాలకు తగినట్లుగా తండ్రి చేయవలసిన సాహసోపేతమైన కార్యక్రమాలు కళ్ళ ముందున్నాయి. తండ్రి జ్ఞాపకం చేసుకోండి, మా ఎడల దయ చూపించి మాకు సహాయం చేయమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. తిరిగి సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాం. థ్యాంక్ యూ. మంచిదన్నయ్య. ప్రభు మనస్సు ఎరిగిన వాడు అనే ఒక మంచి విషయాన్ని మాకు తెలియజేశారు. నిజంగండి, ప్రభు మనస్సును మొట్టమొదటిగా రివీల్ చేసింది ఇశ్రాయేల్ దగ్గరే. మొదటిగా తెలుసుకున్నారు. ఆనాడు అప్పటికే అనేక జనాంగాలు ఉన్నప్పటికీ తెలుసుకున్న వాళ్ళు అతి తక్కువ కాలంలోనే ఆయన మనస్సును ఎరిగి కూడా దానిని వారి పట్ల వ్యర్థపరుచుకున్నారు. ఆ మనస్సును తిరస్కరించేశారు వాళ్ళు. దానివల్ల 24,000 మంది తెగులు వలన చనిపోయారు. ఈరోజు ఒకసారి ఆలోచిస్తే దేవుడు వారికి తెలియచేసిన మనస్సు కంటే మనకు మరి ఎక్కువ తెలియజేశాడు. ఎలా? వారికి సర్వసత్యం లేదు, మరి ఈరోజు మనకి సర్వసత్యాన్ని అనుగ్రహించాడు దేవుడు. ప్రభు మనసు ఇశ్రాయేలీల కంటే మనకే ఎక్కువ బాగా తెలుసు. ఎలా తెలిసింది అని అంటే, ఇగో క్రొత్త నిబంధన రావటంతో మరి ఎంతగా ఆయన మనస్సును తెలుసుకొని ఆయనను గురించి చదువుకుంటూ నేర్చుకుంటూ అర్థం చేసుకుంటున్న మనం ఇశ్రాయేలీలాగా ఉండొచ్చా? ఉండకూడదు కదా. ఆలోచించండి ఒకసారి. మన జీవితాలు ఎక్కడైనా తప్పిపోతున్నాయేమో. ఆయన తన మనసులో తన పిల్లలు ఎలా ఉండాలి అని అనుకున్నాడో మనం ఎలా ఉంటున్నామో ఒక్కొక్క విషయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. చక్కగా అన్నయ్య మంచి విషయాలు తెలియజేశాడు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. దయచేసి మీ ఆనందాన్ని కూడా మరి కరతాళ ధ్వనులతో తెలియచేయవలసిందిగా కోరుతున్నాము. మరి తదుపరి కార్యక్రమం బల్ల కార్యక్రమం, మరి ఈ యొక్క కార్యక్రమం జరిపించాల్సిందిగా లెక్చరర్ దైవజనులైనటువంటి అన్నయ్య రవి అన్నయ్య గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాం. హలో. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు వందనములు తెలియజేస్తున్నా అండి. ఇప్పటి వరకు మంచి విషయాలను మరి బైబిల్ నుండి ఆలోచించాం. ఆయన మనసు బాగానే ఉంది, మరి మన మనసులే బాగలేవు. మరి వీటిని ఎప్పుడు సరి చేసుకుందాం? వాక్యాన్ని బట్టి ఆలోచించండి. దేవుడి మనసు ఎప్పుడు మనకు మేలు చేయడానికి ఆలోచిస్తాడు, కానీ మనం ఎప్పుడు కూడా ఎదుటి వారికి కీడు చేయాలని ఆలోచిస్తుంటాం. కాబట్టి ఈ విషయంలో దేవుని బట్టి వాక్యాన్ని బట్టి మన మనసును సమాధానపరుచుకొని మరి సరి చేసుకుంటేనే నిత్య జీవం. లేకపోతే అందరం కట్టుకట్టుకొని ఎక్కడికి వెళ్తాం? 24,000 మంది పోయిన కాడికే పోతాం. కాబట్టి లేఖన భాగాన్ని చదువుకొని క్రీస్తు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకుందాం. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 11వ అధ్యాయం, మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం చదువుతాను. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. చాలండి. మరి మన ముందు ఉంచబడినటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం క్రీస్తు యొక్క బలియాగం. మరి మనం చేసినటువంటి పాపాలను తను తీసివేసి తనన్నటువంటి లోకానికి రప్పించుకోవడం కోసం తన ప్రియకుమారుని భూలోకాన్ని పంపించి మన కోసం మరి తను శ్రమపడ్డట్లుగా చేసి ఆ కలువరి శిలువలో ప్రాణత్యాగం చేశాడు. ఎందుకంటే మనల్ని వదిలిపెట్టడం దేవునికి ఇష్టం లేక, మన దూరం చేసుకోవడం దేవునికి ఇష్టం లేక. కాబట్టి క్రీస్తు శరీరానికి సాదృశ్యమైనటువంటి
రొట్టె నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో చెల్లి, అమ్మ నీ పేరు ఏం పేరు తల్లి? బాప్తిసం తీసుకున్నావు కదా, చెల్లి వసంత ప్రార్థన చేస్తుంది. ఆదివారం ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలండి. అందరం కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సంఘంగా మమ్మల్ని అందరిని చేర్చి మీ కుమారుని ద్వారా మంచి మాటలను వినిపించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మీ కుమారుని శరీరానికి సాదృశ్యమైన రొట్టెను తీసుకొని పోచుండగా తండ్రి, తీసుకుంటున్న మేము అయోగ్యంగా తీసుకొనక యోగ్యత కలిగి మా పాపాలను ఒప్పుకొని తండ్రి, మీ కుమారుని శరీరాన్ని సదృశ్యమైన రొట్టెను తీసుకున్నట్లు సహాయం చేయమని వేడుకుంటూ, మా పాపాల నిమిత్తం మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు మరణించారు తండ్రి. అలాగే మేము కూడా మా సహోదరుల నిమిత్తం మా ప్రాణాలని పెట్టేవారిగా ఉన్నట్లు సహాయం చేయమని వేడుకుంటూ, మా పాపాలన్నింటినీ క్షమించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు కల్పించిన రక్షణ భాగ్యానికై కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. చక్కగా ప్రార్థన చేసినటువంటి చెల్లి వసంతకి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను పంచవలసిందిగా దైవజనులు ఏసన్న గారు, వారి సతీమణి శారమ్మ గారు పంచవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. పాపానికి కూడా రక్తం కావాలి. ఈ పాపానికి భూమి మీద మొట్టమొదటిసారిగా బ్లడ్ డొనేట్ చేసింది ఎవరో తెలుసా? నా యేసుక్రీస్తు. పాపానికి క్షమాపణే రక్తమేనా? మనిషి పాపానికి కేవలం బాప్తిసం తీసుకున్నవారు మాత్రమే తీసుకోవాలండి. రొట్టె మీ దగ్గరికి వచ్చినప్పుడు మోకరించి దేవుని కృతజ్ఞత చెల్లించి మీ విశ్వాసాన్ని పరీక్షించుకొని దేవుని యొక్క కుమారుని యొక్క శరీరాన్ని తీసుకోవాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. క్షమించేదెవరు, రక్షించేదెవరు, కరుణించేదెవరు, కాపాడేదెవరు? నీ పాపాలకు శిక్ష నరకమే, ఆ దేవుని తీర్పే న్యాయమే. పాపానికి క్షమాపణే రక్తమేనా? మనిషి పాపానికి అందరికీ అందింది కదండి. ఇంకెవరికైనా అందకపోయినట్లయితే తెలియచేయండి, మీ దగ్గరికి రొట్టెని తీసుకొస్తాం. సరే, మిగిలిన లేఖన భాగాన్ని చదువుకొని మరి క్రీస్తు యొక్క రక్తాన్ని కూడా మనం తీసుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమును వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనలో రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. చాలండి.
క్రీస్తు యొక్క రక్తాన్ని సాదృశ్యమైనటువంటి ద్రాక్షరస నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి హెమీమా ప్రార్థన చేస్తుంది. ఆదివారం ఆరాధనకు చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి మా ఆత్మలను స్థిరంగా ఉంచుకోగలిగే వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఒకనాడు తండ్రి, ఎన్నో సంవత్సరాల క్రితం తండ్రి, యేసుక్రీస్తు వారు మేము పుట్టక ముందే మేము చేయబోయే పాపాల నిమిత్తం మరణించి మాకు పాపక్షమాపణ కలిగించారు తండ్రి. అట్టి భాగ్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. బాప్తిస్మం పొందిన మేమందరము తండ్రి రొట్టెని తీసుకున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి ద్రాక్షరసాన్ని తీసుకుంటున్న మేమందరము తండ్రి రక్తాపరాధులుగా మారక తండ్రి తీసుకున్న రొట్టెని ద్రాక్షరసాన్ని జ్ఞాపకం ఉంచుకొని తండ్రి భక్తిగా మీ కొరకు బ్రతికి తండ్రి మేము భక్తిగా బ్రతుకుతూ నలుగురిని భక్తిలో నడిపించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మేము బాప్తిస్మం తీసుకున్నాం తండ్రి, కానీ మునుపటి జీవితంలోకి మేము వెళ్ళక తండ్రి భక్తిగా బ్రతికి తండ్రి మీకు ఇష్టమైన పిల్లలుగా మీ చెంతకు చేరే భాగ్యాన్ని దయచేయమని కోరుతున్నాం తండ్రి. అలాగే తండ్రి ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నాం మేమందరము తండ్రి మీ యొక్క పనిలో తండ్రి నమ్మకంగా ఉండి తండ్రి మీ పనిని జరిగించి తండ్రి క్రీస్తు వలె మీ చెంతకు వచ్చే భాగ్యాన్ని దయచేస్తారని కోరుతూ ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. చక్కగా ప్రార్థన చేసినటువంటి హేమిమాకు ఆరాధన తరపున వందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పిలవబడినటువంటి వారు వచ్చి క్రీస్తు యొక్క రక్తాన్ని సాదృశ్యం ద్రాక్షరసాన్ని పంచాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అవయవాలకందించి ఆరోగ్యమిచ్చి ఏ గ్రూపు వారికైనా ఆహారం పనిచేసి దేహానికి ప్రాణం అంటుంది. ఏ ప్రాణం ఇచ్చినది దేవుడని అంటుంది. చేసావు పాపం, పాపమైంది జీవితం. ద్రాక్షరసం మీ వద్దకు వచ్చినప్పుడు మోకరించి దేవుని కృతజ్ఞతలు చెల్లించి మీ యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షించుకొని మరి తీసుకోవాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎవరు కూడా అయోగ్యంగా క్రీస్తు యొక్క రక్తాన్ని తీసుకోకూడదండి, పాపం అవుతుంది. పాపులను ప్రేమించి చిందెవరు, తన రక్తం అందరి ఎదుట కార్చిందెవరు. ఆదాము నుండి మానవులందరూ వచ్చారు. ఆ ఆదాము రక్తమే మనుషులందరిలో ప్రవేశించింది. అందరికి అందింది కదండి. ఏబి గ్రూపు, ఓ గ్రూపు. ఇంకెవరికైనా అందకపోయిన ఎడల మీరు తెలియజేసినట్లయితే మీ దగ్గరికి క్రీస్తు శరీరం కానీ క్రీస్తు యొక్క రక్తం కానీ తీసుకురాబడుతుంది. కాబట్టి తీసుకున్న మనమందరం కూడా మరి దేవుని పనిలో మరి క్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురించే వారిగా మనమందరం ఉండాలని ప్రేమపూర్వకం తెలియజేస్తున్నాను. ప్రభు దృష్టికి మనం అందరం సమానులే, ఒకరు ఎక్కువ లేదు ఒకరు తక్కువ లేదు కనుక అందరూ కూడా కలిసి మరి దేవుని పని చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, మోకరించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, గడిచిన కాలమంతటిలో మమ్మల్ని ప్రేమించి తండ్రి ఎన్నో ప్రమాదాల నుంచి రక్షించి ఎన్నో రోగాల బారి నుండి తప్పించి తండ్రి ఈ దినాన్ని తండ్రి మరి మేము కళ్ళారా చూసే భాగ్యాన్ని అనుగ్రహించి ఈ దినం తండ్రి మేమంతా కూడా తండ్రి నీవు మాకు ఏర్పరిచినటువంటి సంఘములో తండ్రి చేరి నీ కుమారుని శరీరాన్ని కుమారుని రక్తాన్ని తీసుకున్నటువంటి భాగ్యాన్ని తండ్రి మాకందరికి కూడా కలిగించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదిగో తండ్రి ప్రభా, విన్న వాక్యంలో తండ్రి మరి తండ్రి గారు చెప్పినట్టుగా తండ్రి ఎవరైతే యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అవుతాడని చెప్పారు తండ్రి. కాబట్టి తండ్రి మేమందరం కూడా ఆసక్తి కలిగి తండ్రి శ్రద్ధ కలిగి
పనిచేయటకు మీరు కృప చూపించండి. మరి ఇదిగో నాయన ప్రభా, ఇశ్రాయేలు ప్రజలు తండ్రి మోయాబీలతో మరి వ్యభిచారం చేసినప్పుడు నీ యొక్క మనసు తండ్రి మరి ఎంతో ఓర్చుకోలేనిదిగా ఉన్నప్పుడు తండ్రి మరి ఫీనెహాస్ చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను తండ్రి. ఆ రోజు నీ వంటి ఆసక్తి కలిగిన వాడిగా, నీ మనసు ఎరిగిన వాడిగా మరి తను చేసిన కార్యాన్ని బట్టి తండ్రి మీరు ఎంతగానో మరి ఆనందపడ్డారు తండ్రి. ఇలా ప్రతి మనిషిని బట్టి మీరు ఆనందించే దేవుడు తండ్రి. ఎదిగో తండ్రి, మరి మా మనసులో బాగలేవు తండ్రి, సమాధానంతో లేవు, సమాధానపరచండి, మా మనసులు నూతనపరచండి, మా యొక్క విశ్వాసాలు స్థిరపరచండి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, నీ కుమారుని రక్తం, నీ కుమారుని శరీరాన్ని తీసుకున్న మేము తండ్రి మా విశ్వాసాన్ని మేము పరీక్షించుకొని ఎదుటివారిని విశ్వాసాన్ని పరీక్షించక అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, నీ కనుసనల్లో బ్రతుకుటకు తండ్రి, నీ యొక్క ఆశీర్వాదంలో బ్రతుకుటకు తండ్రి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ఒకవైపు తండ్రి కుటుంబ సమస్యలు, ఒకవైపు తండ్రి ఆత్మీయమైనటువంటి శోధనలు ప్రభా, ఒకవైపు రోగాల బారిన పడిన మేము తండ్రి వీటన్నిటిని తట్టుకున్నటువంటి శోధనను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా సంఘాన్ని తండ్రి పూర్వపు దినాలు జ్ఞాపకం చేసుకుంటే ఎంతో కలిసిమెలిసి ఎన్నో కార్యక్రమాలు చేసాం, సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేసాం. నాడున్నటువంటి పరిస్థితి చూస్తే ఒకరి ఏళ్ళ ఒకరి సమాధానం లేని పరిస్థితి, ఒకరంటే ఒకరు పడని పరిస్థితి, ఒకరంటే ఒకరు తండ్రి అసూయ ద్వేషంతో నిండుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వారి మరి మేము పరలోకం వస్తామని గ్యారంటీ మాకు లేదు తండ్రి. కానీ ఇప్పటికైనా మా నేత్రాలు వెలిగించండి, మా మనసులను కదిలించండి. ఎదిగో తండ్రి ప్రభా, అధికారం శాశ్వతం కాదు తండ్రి, అయా ధనం శాశ్వతం కాదు, ఏది కూడా శాశ్వతం కాదు తండ్రి. నీ యొక్క వాక్యం శాశ్వతమైనది, నీ జ్ఞానం శాశ్వతమైనది, నీ ఉన్న లోకం శాశ్వతమైనది. నీ లోకానికి నడిచేవారిగా, నీ లోకానికి వచ్చేవారిగా ఎదుగో తండ్రి ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకునే తండ్రి. అయా ఇదిగో తండ్రి, ఎంతగానో తండ్రి ప్రయాసపడు తండ్రి మాకు నూతనమైన స్థిరమైన బుద్ధిని పుట్టించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా మా ఏడల ప్రభా ఏదైనా అపరాధములు ఉంటే మన్నించండి. అయా నా విషయంలో తండ్రి, నా మూలంగా తండ్రి ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా ఇదిగో తండ్రి, ప్రతి విషయంలో తండ్రి మీరే మరి మేలు చేయండి తండ్రి. అయా ఎంతో మరి ద్రాక్షరసం రొట్టె మిగిలిన్న తండ్రి, అయా మిగిలిన్నదంటే ఇంకా మారు మనసు పొందని వారు అనేకులు ఉన్నారని సూచనగా కనపడుతుంది తండ్రి. ఇంకా ప్రభా నిన్ను ఎరగని వారుగా నీ యందు మరి మారు మనసు పొందని వారు ఎవరైనా ఉంటే వారికి ప్రేరేపణ కలిగించండి, మారు మనసును దయచేయండి తండ్రి. దయగలిగిన దేవా, తనలో ఉంచిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. మా ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించండి తండ్రి. తన దగ్గర విద్య నేర్చుకుని సేవ చేస్తున్న ప్రతి సేవకుడికి కూడా తండ్రి నీ స్వార్థమైనటువంటి తండ్రి అయా మనసును దయచేయండి తండ్రి. అయా ఒక అబ్రహాం గారు తండ్రి మరి మంచి నమ్మకమైనటువంటి మనసు కలిగిన వాడికి మేము చూస్తున్నాం తండ్రి. అలాంటి మనసును ప్రతి సేవకుడు దయచేయండి తండ్రి. సేవకుడు అంటే మీ మనసు కలిగినటువంటి వాడిగా ఉండాలి తండ్రి. అయా మీ మనసు కలిగిన వాడిగా ఉండి సంఘం అంతటిని కూడా ప్రతి వారి మనసు తెలుసుకొని అందరినీ హక్కును చేర్చుకొని తండ్రి సంఘాన్ని గొప్ప చేయగలుగుటకు తండ్రి మంచి మనసును పుట్టించమని వేడుకుంటున్నాను తండ్రి. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, మరి సంఘంలో సేవ చేస్తున్న ప్రతి సేవకునికి మంచి ఆరోగ్యం ఆయుష్ను ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా జనంలో జరగబోయే సెమినార్ విషయంలో తండ్రి మీ కృప సహాయాన్ని అందించండి తండ్రి. అయా ఇదిగో తండ్రి, ముందున్న సమయం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని తండ్రి. అయా మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి అధ్యక్షుల వారికి యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. హలో, మంచిదన్నా. చక్కగా ఈ శ్రేష్టమైన ఈ బల్ల కార్యక్రమాన్ని నడిపించినందుకు మీ గురించి, మీ కుటుంబం గురించి తప్పకుండా సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. మీకు క్రీస్తు పేరిట వందనములు తెలియజేస్తున్నాము. మరి దయచేసి అందరూ నిలవబడినట్లయితే కానుకలు సమర్పించుకుంటూ పాట పాడుకుందాం. నీ రాకకై ఎదురు చూసే ఆ దేవుడున్నాడని, ఆ తండ్రి పని నీవు చేసి మరణించి వెళ్ళాలని, తన కోసమే ఉన్నాడని, ఈ సృష్టంతా చేశాడని
తన కోసమే బ్రతకాలని దేవుడే నిన్ను కన్నాడని నీ రాకకై ఎదురు చూసే ఆ దేవుడున్నాడని ఆ తండ్రి పని నీవు చేసి మరణించి వెళ్ళాలని తన రూపమే నీకు ఇచ్చి ఈ భువికి పంపాడని తన మహిమకే కీర్తి తెచ్చి ఈ భువిలో చాటాలని నువ్వు చేయాల్సిన పని వ్రాయించెను. నువ్వు పుట్టక ముందే పని పుట్టెను. నువ్వు చేయాల్సిన పని వ్రాయించెను. నువ్వు పుట్టక ముందే పని పుట్టెను. ఆ తండ్రి పని నీవు చేయాలని ఈ తనువుతో పూర్తి చేయాలని ఈ జీవ గ్రంథంలో వ్రాయించెను. నీ రాకకై ఎదురు చూసే ఆ దేవుడున్నాడని ఆ తండ్రి పని నీవు చేసి మరణించి వెళ్ళాలని. హలో, ఈ యొక్క సమయంలో కానుకలు అర్పించిన వారి నిమిత్తం ప్రార్థించవలసిందిగా సహోదరులు ఎలీషా గారు మరి కానుకలు అర్పించిన వారి నిమిత్తం ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతటిలో మమ్మల్ని సజీవులుగా ఈ భూమి మీద ఉంచి జరిగిన ఆరాధన అంతటిలో తండ్రి క్షేమకరంగా జరిగించినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి తండ్రి, మీ పిల్లలుగా మరి యొక్క సన్నిధులు వాళ్ళ కష్టార్జితం తండ్రి కొంత నిమిత్తం తండ్రి మీ కొరకు, మీ పని నిమిత్తం కొరకు మరి ఇచ్చి ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని అంతటిలో తండ్రి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరి కానుకలు అర్పించిన వారి నిమిత్తం ప్రార్థించిన సహోదరులకు క్రీస్తు పేరిట వందనములు తెలియజేస్తున్నాము. సంఘ ప్రకటనలండి, దయచేసి అందరూ శ్రద్ధగా వినాల్సిందిగా తెలియజేస్తున్నాము. 2026 సెమినార్లో ఫ్రీ ఫుడ్ గురించి మనందరికీ తెలిసిందే. మరి ఒకరోజు మనం వాగ్దానాలు కూడా చేసాము. తెలిసిన విషయం ఏమిటంటే నవంబరు 2 లోపు దయచేసి వాగ్దానాలు చేసిన వారు ఆ యొక్క అమౌంట్ను తీసుకుని వచ్చినట్లయితే మరి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ మరి ఆ వారంలో రావచ్చు. అది విషయం. మరి వారికి మనం చెల్లించబద్దులమై ఉన్నాం కనుక దయచేసి వీలైతే వచ్చే వారంలోపు ఆ అమౌంట్ని ఆదివారం సంఘానికి తీసుకుని రాగలిగితే చాలా బాగుంటుందండి. అదేవిధంగా నెలవారీ కానుకలు కూడా చెల్లించిన వారు మరి మనలో కొంతమంది ఉన్నారు కనుక వారు కూడా నెలవారీ కానుకలు తీసుకుని రావాల్సిందిగా క్రీస్తు పేరిట తెలియజేస్తున్నాము. అదేవిధంగా 2026 సెమినార్లో ఎగ్జామ్ రాసే విద్యార్థులు త్వరపడి మీ యొక్క పేర్లను మరి పెద్దలకు తెలియజేస్తే గూగుల్ మీట్ ద్వారా క్లాసులు వారికి త్వరలో ప్రారంభించబోతూ ఉన్నాం. దయచేసి ఈ విషయాన్ని కూడా గమనించండి. అమౌంట్ పే చేసి భూతలకిందులు మ్యాగజైన్ అందని వారు ఎవరైనా ఉంటే ఆరాధన అనంతరం మన వైస్ ప్రిన్సిపల్ గారిని సంప్రదించగలరు. అదేవిధంగా ఆదివారం ఆరాధన కార్యక్రమానికి అందరూ తప్పక సమయపాలన పాటించవలసిందిగా తెలియజేస్తున్నాము. రేపటి రోజు అనగా 27వ తేదీ 10
25 తేదీన మన సంఘ సభ్యురాలు రేపటి రోజు రూతు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థ కూడిక, వారి ఆహ్వానం మేరకు సంఘస్థులందరూ కూడా హాజరు కావాలని తెలియజేస్తున్నారు. జేబీఆర్సీ పసుపు గల్లు ద్వారా డిబిటిహెచ్ నుండి ఎంబిటిహెచ్ వరకు ఆడియో సిలబస్ సెమినార్లో విడుదల చేయబోతుంది. ఓకే, వాయిస్ ఇచ్చేవారు కావాలి. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఉంటే మన వైస్ ప్రిన్సిపల్ గారిని సంప్రదించగలరు. అదేవిధంగా డాడీ గారి బర్త్డేకు సంఘం ద్వారా ఒక కార్యక్రమం చేద్దామని పెద్దలు నిర్ణయించారు కనుక దయచేసి మీరందరూ కూడా దాని గురించి ప్రార్థించండి. అదేవిధంగా మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి మీరు ప్రార్థించండి. ఆత్మీయ పరిస్థితులు ఒక్కొక్కరిలో దిగజారిపోతూ ఉన్నాయి. అది అన్ని సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి కనుక ఆత్మీయ స్థితి ఎదుగుదల కోసం కూడా మనం అందరం మన వాళ్ళ కోసం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. అదేవిధంగా జయశాలి గారు మొదలుకొని సార్వత్రిక సంఘంలో సేవ చేసే ప్రతి ఒక్కరి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇలా ప్రార్థన చేయటం ద్వారా మనం కూడా సుఖంగా బ్రతుకుతామని బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రాముఖ్యమైన ప్రకటనలు దైవజనులు ప్రిన్సిపల్ గారు తెలియజేసి మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. థ్యాంక్ యూ. నాన్న చేరి వచ్చిన సంఘస్థులందరికీ క్రీస్తు పేరిట శుభములు, వందనములు. ఏమైనా చెప్పబడినా అది పాట ఎందుకు కానీ, ప్రార్థన ఎందుకు కానీ, అలాగే వాక్యం ఎందుకు కానీ, ప్రార్థన ఎందుకు కానీ సంఘానికి అందించవలసిన మొత్తం అందించాలి. అయితే మన గ్రౌండ్ ఫ్లో అండర్ గ్రౌండ్ కాబట్టి ఆక్సిజన్ వాయువు సరిగా అందదు. ఫ్యాన్ ఉండటం వల్ల ఫ్రోడ్ అంటే గాలి బయటికి నెట్టడం వల్ల కొత్త గాలి వస్తుంది కాబట్టి కొంచెం ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి ఫ్యాన్ లేకపోవడంతో వినాలన్నా కష్టంగా విన్నారు వాక్యం. కాబట్టి తొందరగా ముగించాలన్నది కోరిక. కాబట్టి ప్రతి విన్న మాటకు మనం కట్టుబడి ఉండాలని కోరుకుంటూ మరి కళ్ళు మూసుకుంటే ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, నీ సన్నిధిగా మాకు తండ్రి సమయాన్ని మాకు అనుగ్రహించి అమూల్యమైన మీ మాటలు నా తండ్రి మా బ్రతుకులకు ప్రసాదించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన నిజంగా వింటే నాయన ఒక్క మాట చాలు తండ్రి. నిజంగా మీ మాట కొరకు చేయు కార్యమైన అయ్యా, మీ మాటకు సంబంధించిన చెప్పే మాట అయినా వినుట అయినా అది ఏ పని అయినా ఆత్మ సంబంధమైన పనులు అశ్రద్ధ నానా ఉండకూడదు అని, నానా అలా చేయకూడదు అని నిజంగా ఎన్నో ఇంకా అమూల్యమైన మాటలు నిజంగా డాడీ గారి నుంచి అలాగే తమ్ముడు మహేష్ నుంచి మీరు ఇచ్చిన ఈ మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మనస్సు ఎరగాలి, మీ మనస్సు ఏంటో తెలుసుకోవాలి, మీ మమకారం ఏంటో తెలుసుకోవాలి డాడీ. నిజంగా మేము పాతాళం పోకూడదు అని నాడు అర్పణ అడిగి తిరిగి నా తండ్రి జంతు బలిని అడిగారు, చివరికి మీ ప్రియ కుమారుని అడిగారు. వీటన్నిటికీ కారణం ఏ ఒక్కరూ నా తండ్రి నానా దుష్టుడికి ఏర్పాటు చేసిన పాతాళం, మీ గర్భాన పుట్టిన పిల్లలం మేము పోకూడదు అన్నదే మీ మనసు. కాబట్టి ఇది మేము గుర్తెరిగి అనేకమైన మంచి మాటలు నేర్చుకొని వాక్య ప్రకారంగా బ్రతకగలుగుటకు ఇదిగో నా తండ్రి నీ సన్నిధిగా చేరిన తలలు దించిన ప్రతి బిడ్డకు అలాంటి మంచి హృదయాన్ని సహాయం చేయమని కోరుకుంటూ విన్న వాక్య ప్రకారంగా పోవుటకు క్రీస్తులా జీవితాన్ని మాకు అందించమని ఎల్లప్పుడూ భయాన్ని భక్తిని మేము జరవిడుచుకోక నైనా మంచి సహోదర ప్రేమ అన్నయ్య చెప్పినట్టుగా ఉండగలిగే భాగ్యాన్ని అందించమని ఆశిస్తూ పర సంబంధమైన దేవులతో మమ్మల్ని కాచి కాపాడమని ఈ ప్రార్థన యేసుక్రీస్తుల వారి నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయో, కుమారుని యొక్క కృపయో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం నా సంఘమునకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనములు. థ్యాంక్ యూ. జాన్ రాజు రోజుతో పాపం మొత్తానికి చాలా నీళ్ళు ఉన్నాయండి, బాగా కష్టపడ్డారు. కానీ ఇంటికాడ పడిందని వెళ్ళిపోయారు. రేపటి దినం అవకాశం ఉంటే వాళ్ళ మామయ్యది మరి జ్ఞాపకార్థ కూడిక మరి చెప్పమన్నారు. దయచేసి అవకాశం ఉంటే అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హాజరు కాగలని మనం చేస్తున్నాం.